ఇటువంటి యోగ పట్టానామంలో చిట్ట చివర తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది యోగ పట్టా ఇచ్చేటప్పుడు. ఇక్కడ కామకోటి మఠంలో ఆ పీఠాధిపత్యంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఉంటారో వారి పేరు చివర ఇంద్ర సరస్వతి ఉంటుంది. అందుకని వందే తం చంద్రశేఖరేంద్ర యతిం, ఓ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతి పురుషుడా, ఓ మహానుభావ, మీకు నమస్కరించుచున్నాను. ఎటువంటి వారు అయినా అంటే ప్రజ్ఞ, బ్రహ్మపదజ్ఞ, జ్ఞ అంటే తెలుసుకొనుట అని సంస్కృతంలో అర్థం. ఆయన ప్రజ్ఞ అంటే ఆయన యొక్క బుద్ధి ఎక్కడ వరకు వెళ్ళింది అంటే బ్రహ్మపదాన్ని తెలుసుకుంది. ఆ మాట ఎందుకంటారంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకి శృతి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నారో వాడు బ్రహ్మమవుచున్నాడు అని. బ్రహ్మము అంటే కేవలము సృష్టికర్త బ్రహ్మ అని కాదు దాని అర్థం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారి భాగవతంలో. ఎవరు ఏ ఒక్క పరబ్రహ్మము ఈ సమస్తమైనటువంటి లోకములను సృజిస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము విష్ణుస్వరూపంగా ఈ లోకములనన్నిటినీ కూడా నిర్వహిస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మమే హరుడన్న పేరుతో లోకములను లయం చేస్తోందో, ఆ ఒక్క పరబ్రహ్మము మూడు మూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించి మూడు కార్యములను చక్కబెడుతూ ఉంటుంది. అలా మూడు మూర్తులుగా ఉండి, మూడు కాలములుగా ఉండి, మూడు లోకములుగా ఉండి, మూడు కాక ఒకటైనది ఏదో అది పరబ్రహ్మం. అందుకే శ్రీశైల మల్లికార్జునుడికి సుప్రభాతం చేస్తే ఒక మాట అంటారు, ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ మల్లినాథ శ్రీమల్లికార్జున విభో తప సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే, అసలు నువ్వు ఒక్కడివే ఉన్నది. ఆ ఒక్కడివైన నువ్వు అనేకముగా భాషిస్తున్నావు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభరామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ. ఈ భ్రామరీదేవికి పతి అయినటువంటి వాడ, లోకములకన్నిటికీ కూడా సుఖములను ఇచ్చేటటువంటి వాడ శంకర. శంకరోతీతి శంకర శంభో అంటే శంభావయతి, సమస్త లోకములకు కూడా సుఖములను ఇచ్చేటటువంటి వారు ఎవరున్నారో అటువంటి ఓ శంభుస్వరూప నీకు సుప్రభాతముగాక అంటూ ఉంటారు. అలా మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అని పేరాయనికి. మూడుగా కనపడతాడు, బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా ఆయనే కనపడతాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా ఆయనే కనపడతాడు. పైన ఉండే లోకాలు, మధ్యలో ఉండే లోకాలు, కింద ఉండే లోకాలు అని మూడు లోకాలుగా కనపడతాడు. మూడుగా కనపడి నిజానికి మాయ తొలగిపోయిన తరువాత మూడుగా కాక ఒక్కటిగా ఉండేటటువంటి వాడెవడో వాడే శివుడు. అటువంటి శివుడు బ్రహ్మము. బ్రహ్మము అంటే ఈ మూడు మూర్తుల యొక్క సమాగమ స్వరూపము. ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి యథార్థములకు బుద్ధి సరిపోదు. కానీ ఎవరు వేదంలో చెప్పినటువంటి రీతిలో జీవితాన్ని గడుపుతారో, అలా కర్మాచరణం చేస్తారో, పరమ భక్తి తత్పరులై అన్న మాటకు అర్థం ఏదో ఇన్ని మారేడు దళాలతో పూజ చేయడం, ఇన్ని తులసి దళాలతో పూజ చేయడం అని కాదు. దాని అర్థం భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం నిజమైన భక్తి. నేను దొంగతనాలు చేసి మా నాన్నగారికి పట్టుకెళ్ళి పెద్ద పట్టు పంచి పెట్టాను అనుకోండి, ఆయన సంతోషిస్తారా? మా నాన్నగారు ఎలా బ్రతకమన్నారో అలా నేను తృప్తితో ఏదో ఒక ధార్మికమైన వ్యాపకం చేసి పొట్ట పోసుకుంటున్నాను అనుకోండి, మా నాన్నగారు సంతోషిస్తారు. మా నాన్నగారు చెప్పిన మాట వినడం ఆయన పట్ల భక్తి. పరమేశ్వరుడు బ్రతకమన్నట్టు బ్రతకడం ఆయన పట్ల భక్తి. అందుకే పూజ యొక్క విస్తరింపబడినటువంటి స్వరూపం ఏమి అంటే ఈశ్వరుడు చెప్పినట్లుగా బ్రతుకుట. అలా భక్తితో కర్మాచరణం చెయ్యగా ధర్మాన్ని పట్టుకోగా ఆ ధర్మము దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము అని నాలుగింటిని బట్టి ఉంటుంది. ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు, నిరంతరం మారిపోతుంది ధర్మం. ఒక్క క్షణం కూడా ధర్మం ఇలాగే ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం.
నిరంతరం మార్పు చెందిపోతూ ఉంటుంది. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, మీకు నేను ప్రవచనం చేసేటప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో అది మాట్లాడడం నాకు ధర్మం. మా గురువుగారు మాట్లాడుతున్నారు అనుకోండి, చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకోవడం నా ధర్మం. నా భార్య ముందు నిలబడితే నాది భర్తృధర్మం, నా కొడుకు ముందు నిలబడితే పితృధర్మం. నేను నా కార్యాలయానికి ఎడితే నాది ఉద్యోగి ధర్మం. నేను దేశంలో తిరుగుతున్నప్పుడు నాది పౌరధర్మం. అది నిరంతరం మారిపోతూ ఉంటుంది. దేశము అంటే నేనున్న పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. కాలము, ఒక కాలమనందున్నది వేరొక కాలమనందు ధర్మం కాదు. ప్రదోష వేళలో నిద్రపోకూడదు, చీకటి పడిపోయిన తర్వాత తెలివిగా ఉండకూడదు, నిద్రపోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సాధ్యమైనంత తొందరగా సూర్యోదయం అవగానే ఉపవాసాన్ని విరమణ చేసేయడం ధర్మం. అందుకే కాలాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. 3 వర్ణాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. యజ్ఞోపవీతం ఉందనుకోండి, సంధ్యావందనం చేయడం ధర్మం. యజ్ఞోపవీతం లేదనుకోండి, సూర్యనారాయణమూర్తి వంక తిరిగి స్కాంద పురాణాంతర్గతమైన స్తోత్రం చెప్పి నమస్కారం చేయడం ధర్మం. మళ్ళీ అవి సామాన్య ధర్మములు, విశేష ధర్మములు అని మారిపోతాయి. ఆ ధర్మాల్ని పట్టుకోవాలి. ఆశ్రమము, బ్రహ్మచారికి ఉన్నటువంటి ధర్మం వేరు, గృహస్థుకున్న ధర్మం వేరు. బ్రహ్మచారి ఎవ్వరితోటి స్త్రీతో కలిసి జీవనం చెయ్యడు. గృహస్థు తన ధర్మపత్నితో కలిసి జీవనం చేస్తాడు. బ్రహ్మచారి దానం పుచ్చుకొని దాచకూడదు, గృహస్థు దానం పుచ్చుకొని దాస్తాడు. ఒకరి ధర్మం ఇంకొకలా ఉండదు. ఒక ఆశ్రమం వాళ్ళ ధర్మం ఒకలా ఉంటే ఇంకొక ఆశ్రమం ధర్మం ఇంకొకలా ఉంటుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఏ ఆశ్రమం వాళ్ళు ఆ ధర్మమే పట్టుకోవాలి. అలా ధర్మాచరణం చెయ్యడం భక్తి. అలా నిరంతర ధర్మాచరణం చేసిన కారణం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి పాత్రతై జ్ఞానాన్ని కటాక్షిస్తాడు.